ఇక విజయవాడలో పెట్రోల్ ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ లైవ్ లో అందిస్తారు. విజయ్ చంద్రన్. పెట్రోల్ ధరలు పెరగడంతో వినియోగదారులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక ఈ ప్రీమియం ధరల్లో చూస్తే కొంత మార్పు అయితే ఉందని చెప్పొచ్చు. సాధారణ పెట్రోల్ ధరలు ఎలాంటి మార్పు లేదు. అయితే స్పీడ్ పెట్రోల్ ధరల మటుకు 2 నుంచి ₹2.30 వరకు పెరిగిన కూడాను విజయవాడలో ₹2.20 దాకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు అయితే కనుక ఒక ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. స్పీడ్ పెట్రోల్ ప్రస్తుతానికైతే ఎవరు కొనే పరిస్థితి కూడా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ పెట్రోల్ ధరలు విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ధరలు పెరిగితే ఇంకా ఎలా బ్రతకాలనేటువంటి ప్రశ్న కూడా మొదలవుతూ ఉంది. ఇంకా సాధారణ పెట్రోల్ ధరల్లో కూడా మార్పు వస్తుందేమో అన్నటువంటి ఆందోళన వినియోగదారులు వ్యక్తమవుతూ ఉంది. ఈ పరిస్థితులలో ఇంకా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల మీద ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒకవైపు ఈ రైతు బజార్లో ఏవైతే కనుక కూరగాయల ధరలు అయితేనేమి, తర్వాత నిత్యావసర ధరలు అయితేనేమి ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చూస్తే కనుక హోటళ్లలో ఈ గ్యాస్ కొరత కారణంగా అయితేనేమి, తర్వాత పెరిగినటువంటి ధరల కారణంగా అయితేనేమి ధరలు పెరిగినటువంటి నేపథ్యం. అంతేకాకుండా రోడ్ల మీద తయారు చేసేటువంటి ఫుడ్లో కూడాను ధరలు పెంచేటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ పెట్రోల్ ధరలు పెంచడం అనేది ఒక చెప్పాలంటే కనుక ఆంధ్రప్రదేశ్ వాసుల్లో ఒక గుండెల్లో రాయపడినట్లుగానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా సాధారణ పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే పరిస్థితి ఏంది అన్నటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. ఇప్పుడు పెరిగినటువంటి పెట్రోల్ ధరల స్పీడ్ పెట్రోల్ ధరలు పెంచామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే రాబోయే కాలంలో ఈ సాధారణ పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్నటువంటి ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతూ ఉంది. ఇక ఇప్పటికే గ్యాస్ను ఏదైతే ఉందో దాన్ని పరిమితంగా వాడుకునే ప్రయత్నం అయితే కనుక గృహాల్లో అయితేనేమి, హోటళ్లలో అయితేనేమి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా పెట్రోలు డీజిల్ కూడా అవసరానికి మించి వాడే పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. ఇంకా వాస్తవానికి అయితే కనుక రాను ఇంకా వాహనాలను అయితేనేమి వీటిని పెట్రోలు డీజిల్ మీద నడిచేటువంటి వాహనాలని ఇంకా రాను అంటే బయటికి తీయడం తగ్గుతుందని చెప్పొచ్చు. మరొక వైపు చూస్తే ఈ గ్యాస్ ధరలు పెరగడం అయితేనేమి, తర్వాత గ్యాస్ చాలా ఇబ్బందికర పరిస్థితులలో సప్లై అయినటువంటి నేపథ్యంలో గ్యాస్ మీద నడిచేటువంటి ఆటోలు ఏదైతే ఉన్నాయో ఈ ఆటోలు సరైనటువంటి గ్యాస్ ధరలు కూడా అంటే గ్యాస్ కూడా వారికి ఆశించే స్థాయిలో పూర్తి స్థాయిలో దొరకనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం మరొక వైపు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు తాజాగా పెట్రోల్ ధరలు పెరగడం అనేది ఇంకా ఇది ఏ స్థాయికి వెళుతుందో అన్నటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. యుద్ధ ప్రభావము పూర్తి స్థాయిలో ప్రపంచం మీదంతా పడుతూ ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన దేశంలో కూడాను ఇది చాలా పీక్ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనుక రాను కనపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు రాను పెరుగుతున్నటువంటి పరిస్థితిలో ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఇంకా ఇట్లా చూస్తే కనుక స్పీడ్ పెట్రోల్ కొనేటువంటి వారి పరిస్థితి కనుక తగ్గుతుందని చెప్పొచ్చు. గతంలో వెహికల్ స్పీడ్గా పోతుందన్నటువంటి నమ్మకంతో అయితేనేమి, తర్వాత ఈ స్పీడ్ పెట్రోల్ను కొనేందుకోసము ఎక్కువగా వచ్చేవారు. అయితే ఇప్పుడు చూస్తే కనుక ఈ స్పీడ్ పెట్రోల్ ఉన్నటువంటి పంపుల దగ్గర అయితే కనుక ఎవరో లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ స్పీడ్ పెట్రోల్ ఉన్నటువంటి ఇది మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ పంపు స్పీడ్ పెట్రోల్ ఉన్నటువంటిది. ఇక్కడ చూస్తే ఇంకా ఎవరు కొనేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఖాళీగా ఉంది. ఇంకా సాధారణ పెట్రోల్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. స్పీడ్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ప్రీమియం ధరలు ఏమైనా పెరుగుతాయన్నటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. ఈ పెట్రోల్ ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే కనుక తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యే పరిస్థితి అయితే కనుక కనపడతా ఉంది. రాను ఈ ప్రభావం ఏ విధంగా చూపుతుంది అనేటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. ఈ పెట్రోల్ ధరలు పెరగడం మీద చూస్తే ప్రజల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. రాను వీటి ప్రభావము అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల మీద అయితేనేమి వీటన్నిటి మీద కూడా పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఇక ఆ పెట్రోల్ ధరల ప్రభావము ప్రజల్లో పూర్తి స్థాయిలో వారి జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపే అవకాశాలు అయితే భవిష్యత్తులో కనపడతాయన్నటువంటి ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.